నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. మొట్టమొదటి భగవంతుణ్ణి ఆది గురువుగా స్వీకరించే భారతీయ సంస్కృతిలో నారాయణ సమారంభం లేదా సదాశివ సమారంభం అంటూ పరమాత్మనే ప్రథమ గురువుగా చెప్తాం. ఆడ తర్వాత బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని తర్వాత ఋషి పరంపరకంతటికి ఆద్యుడై బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుల వారిని పేర్కొంటాం. వశిష్ఠుని తర్వాత ఆయన పుత్రుడైన శక్తి మహర్షి తనయుడు శిష్యుడు అయిన పరాశర మహర్షి తనయుడు శిష్యుడు వ్యాసభగవానుడు. వ్యాసభగవాను యొక్క తనయుడు శిష్యుడు సుఖయోగింద్రుడు యొక్క శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుని యొక్క శిష్యులు గోవింద భగవత్పాదుల వారు. ఆయన శిష్యులు ఆదిశంకరులు. ఇది శంకర గురు పరంపర. అంటే పరమేశ్వరుడితో మొదలై శంకరుల వరకు వచ్చినటువంటి అవిచ్ఛిన్న వేదాంత విజ్ఞాన పరంపర ఏదైతే ఉన్నదో అదే సనాతన ధర్మము. యస్య నిశ్వసితం వేదాహ అన్నట్టుగా వేదములు ఏ పరమాత్మ నుంచి ప్రకటింపబడ్డాయో ఆ పరమాత్మే ప్రథమ గురువు అయినప్పుడు